చేస్తున్నటువంటి మా ప్రియతమ నాయకుడికి స్వాగతం పలకాలని మీరందరూ కూడా ఇంత ఎండలో కూడా విచ్చేసినందుకు మీ అందరికీ నేను కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను. ముందుగా వాస్తవంగా ఎమర్జెన్సీగా నేను అడ్మిట్ కాలా. టనల్లో 12 రోజులు ఈ ఎస్ఎల్బీసీ టనల్లో పనిచేసినప్పుడు కొంత డౌట్ వచ్చింది. వెంటనే టెస్టులు చేయించడం జరిగింది. దాంట్లో 2 బ్లాక్లు ఉండమని చెప్తే అదంతా ఆపరేషన్ అయింది. మరి ఇవాళ మీ అందరి తరఫున ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు నల్లమల్ల ముద్దుబిడ్డ పెద్దలు రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా డిప్యూటీ సీఎం గారు పెద్దలు మట్టి విక్రమార్క గారికి, డాక్టర్ మల్లురావు గారికి, జూపల్లి కృష్ణారావు గారికి, దామోదర్ రాజనరసింహ గారికి, వీళ్ళందరూ కూడా చాలా సహాయ సహకారాలు అందించారు. అన్నిటికి మించి అందరు దేవుళ్ళు, ముక్కోటి దేవతల అనుగ్రహం, అదేవిధంగా అల్లా, జీసస్ అందరి అనుగ్రహం వల్ల మీ అందరి ముందుకు ఇవాళ ఆరోగ్యవంతం రావడానికి 3 కారణాలు. ఒకటి దేవుళ్ళ దీవెన. మీరు కూడా చాలా గ్రామాల్లో పూజలు చేశారు, పాదయాత్రలు చేశారు, మసీదులలో ప్రార్థనలు చేశారు, చర్చిలలో ప్రార్థనలు చేశారు. మా నాయకుడు బాగుండాలి, మళ్ళీ మా ప్రజల ముందుకు రావాలి, అచ్చంపేటను అభివృద్ధి ప్రథమంలో నడపాలి అని మీ అందరి కోరిక మేరకు ఆ భగవంతులందరి అనుగ్రహం, ప్రజల దీవెన అన్నిటికి మించి మీ ప్రేమ అభిమానం వల్ల ఇవాళ మీ ముందుకు ఆరోగ్యవంతంగా రావడానికి మీరందరూ కూడా ఇది కారణమని మీ అందరూ కూడా మనవి చేస్తా ఉన్నాను. పెద్ద మెజారిటీతో గెలిపించారు. జీవితాంతం మీకు రుణపడి ఉంటా. నా ప్రాణం ఉన్నంత వరకు అచ్చంపేట అభివృద్ధి నా లక్ష్యం, అచ్చంపేట ప్రజలు బాగోగురే నా లక్ష్యం. తప్పకుండా మీ కోసం పనిచేస్తాం, అచ్చంపేట అభివృద్ధి కోసం పనిచేస్తాం. ఏది ఏమున్నా మీరు చూపిస్తున్నటువంటి ప్రేమ అనురాగాలు తప్పకుండా గుర్తుపెట్టుకుంటా. మన అచ్చంపేట ఈ ప్రాంత బిడ్డగా, ఈ నల్లమల్లలో పుట్టిన బిడ్డగా, మీ అందరి అభిమాన నాయకునిగా తప్పకుండా మీ అందరికి అందుబాటులో ఉంటా. త్వరలోనే మళ్ళీ వస్తా. ఇవాళ మీ అందరికి కలిసిపోదామని వచ్చాను. త్వరలో మీ వెంట ఉంటా, మీకోసం పనిచేస్తా, ఈ ప్రాంత అభివృద్ధి కోసం పనిచేస్తాను మీ అందరూ కూడా మనవి చేస్తూ. కాకపోతే ఒకటి ఏమిటంటే, నిన్నమన్నా కొంతమంది ప్రతిపక్ష నాయకులు వాళ్ళు ఏదేదో మాట్లాడింది, నేను దాని గురించి మాట్లాడా. వాళ్ళు ఏమనుకుంటారంటే, వంశకృష్ణ సార్ లేవలేడు, నడవలేడు, మళ్ళీ రాడనుకుంటారు. మొన్నటి వరకు నా స్పీడ్ ఎంత తెలుసా? 100 కిలోమీటర్లు. రేపటి నుంచి 120 కిలోమీటర్ స్పీడ్ లో పోతా. మీకోసం పనిచేయడానికి ఎక్కడ కూడా వెనకాడను. కాబట్టి ఈ ప్రాంత అభివృద్ధి, ఈ ప్రజల బాగోగులు, ఈ ప్రాంత అభివృద్ధి, సంక్షేమం అన్నిటికి మించి నన్ను నమ్ముకున్నటువంటి నా కార్యకర్తల నాయకులకు తప్పకుండా న్యాయం చేస్తాను కూడా మీ అందరూ కూడా మనవి చేస్తూ, రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్లో మీరందరూ కలిసి నన్ను గెలిపించారు. నేను గౌరవ ముఖ్యమంత్రి గారి సహాయ సహకారాలు తీసుకొని లోకల్ బాడీ ఎలక్షన్లో మీ అందరు గెలిపించడానికి అహర్నిశలు కష్టపడతాను కూడా మీ అందరికి మనవి చేసుకుంటూ, మరి నాకు అత్యంత ఉమామహేశ్వరుడు, ఫస్ట్ ఉమామహేశ్వరుడు దర్శించుకున్నాకనే అచ్చంపేటకి వెళ్ళాలి. అట్లాగే నేను షావులి వీళ్ళందరూ దర్శించుకొని అచ్చంపేటకి వెళ్ళాలని వాళ్ళ ఫస్ట్ ఉమామహేశ్వరుడు దానికి వెళ్తున్నాను. మీరందరూ కూడా దయచేసి రావాలి. అక్కడ కూడా ఏర్పాటు చేశాం. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మా నాయకులందరికీ